దర్శన్ గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. ఇకప్పుడు దర్శన్ శరణ్య గురించి ఆలోచిస్తూ ఇరిటేట్ అవుతూ ఎంత వద్దు వద్దు అనుకున్నా ఈ శరణ్యని మరొక్కసారి మా అమ్మ నాకు ఇచ్చి పెళ్లి చేసింది. ఈ శరణ్యని నేను భార్యగా అస్సలు అంగీకరించలేకపోతున్నాను. మరోపక్క ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సమీరని మర్చిపోలేకపోతున్నాను. ఏంటో నా జీవితం అని చెప్పి దర్శన్ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న అనన్య ఎలాగైనా సరే మరిది గారిని ఈ ఇంటి నుండి పంపించేలాగా చేయాలి. అప్పుడు ఈ ఆనందభైరవి కుటుంబం ముక్కలవుతుంది. దాంతో ఆనందభైరవి అనారోగ్యంతో మంచాన పడుతుంది అని చెప్పి అనన్య ప్లాన్ ప్రకారం దర్శన్ దగ్గరికి వస్తుంది. మరిది గారు, జరిగిన దానికి మీరు ఎంతలా బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. మీరెంతలా బాధపడుతున్నారో అక్కడ సమీర కూడా అంతే బాధపడుతుంది. అయినా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుండి అత్తయ్య గారు మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకు ఒక వయసు వచ్చిన తర్వాత తమ నిర్ణయాలు తమకి వదిలేస్తారు. కానీ ఈ విషయంలో అత్తయ్య గారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. మీకు 25 ఏళ్ళ వయసు వచ్చినా సరే అత్తయ్య గారు చెప్పిందే చెయ్యాలి, ఆవిడ చెప్పిందే వినాలి. ఆ విషయంలోనే మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు జాలిగా ఉంది మరిది గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. మీకు డబ్బుంది కానీ అనుభవించే స్వేచ్ఛ లేదు. మీరు రూపాయి ఖర్చు పెట్టాలన్నా సరే మీ అమ్మగారిని అడిగే ఖర్చు పెట్టాలి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆవిడకే ఆ నిర్ణయం చెప్పి కరెక్టా తప్ప అడిగిన తర్వాత ఆవిడ పర్మిషన్ ఇస్తే అప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాలి. మిమ్మల్ని ఇటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. మీరు ఆవిడతో కలిసి ఉండడం వల్లే కదా ఆవిడ మిమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు. అదే ఒకవేళ మీరు వేరు కాపురం పెడితే మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు కదా, మీకు చాలా ఫ్రీడమ్ కూడా లభిస్తుంది కదా అని చెప్పి అనన్య కావాలనే దర్శన్ మైండ్ని పొల్యూట్ చేస్తుంది. ఇక దాంతో దర్శన్ అనన్య చెప్పిన మాటలకి ఆలోచనలో పడతాడు. నిజమే కదా, ఈ అనన్య చెప్పినట్టుగా నేను వేరు కాపురం పెడితే అప్పుడు ఏ టైంకి ఇంటికి వచ్చినా నన్ను అడిగే వాళ్ళు ఉండరు. నాకంటూ ఫ్రీడమ్ దొరుకుతుంది. పైగా సమీరని నేను ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలవచ్చు అని చెప్పి దర్శన్ అనుకుంటాడు. ఇక అలా అనుకున్న తర్వాత వెంటనే శరణ్యతో కలిసి వేరు కాపురం పెట్టి శరణ్య అంతటా శరణ్యని తన జీవితంలో నుండి వెళ్ళిపోయేలాగా చేయడం కోసం అని చెప్పి దర్శన్ ఆనంద దగ్గరికి వచ్చి, అమ్మ, జూబ్లీ హిల్స్లో మన ఫ్లాట్ ఒకటి ఉంది కదా, ఆ ఫ్లాట్ని క్లీన్ చేయించాను అని చెప్పి అంటూ ఉంటే, ఇంత సడన్గా ఆ ఫ్లాట్ని ఎందుకు క్లీన్ చేయించావు నాన్న, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్, అదేం లేదమ్మా, నేనే ఆ ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. దాంతో దర్శన్, నా ఉద్దేశం ఏంటంటే శరణ్య నేను ఇకపై అక్కడే వేరు కాపురం పెట్టబోతున్నాం అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద, దర్శన్ ఏం మాట్లాడుతున్నావు నాన్న, నువ్వు శరణ్యను తీసుకొని వేరు కాపురం పెట్టడం ఏంటి, ఇక్కడ నీకేం తక్కువైందని అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అమ్మ, దయచేసి నన్ను ఎవరు కూడా ఏమీ అడగొద్దు. నేను వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు కారణాలు మీ అందరితో చెప్పుకునే పరిస్థితిలో నేను లేను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. కానీ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడున్న ఒక ఎమోషన్ని తెంపేసిన వాడిని అవుతావు. ఎన్నో ఏళ్ళుగా పిన్ని మనమందరం కలిసి ఉండాలని కోరుకుంది. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ చక్కదిద్దుతో ఈరోజు మనం అందరం కలిసి ఉండడానికి పిన్ని ఒక విధంగా కారణమైంది. అటువంటి మన ఉమ్మడి కుటుంబాన్ని ఇలా చీలుస్తూ నువ్వు బయటకు వెళ్ళిపోవడం ఏమీ బాగోలేదు దర్శన్ అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. ఇక దాంతో దర్శన్, ఇది నా పర్సనల్ లైఫ్, జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అని చెప్పి రోహిత్ మీద దర్శన్ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో దర్శన్ రోహిత్తో అలా గొడవ పడుతూ ఉంటే అనన్య ఎంతగానో
హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒరే దర్శన్, ఒక్కసారి ఆలోచించరా అని లీలావతి అంటూ ఉంటుంది. ఇక్కడ మనమందరం ఎప్పటి నుండో కలిసి ఉంటున్నామో, అటువంటిది ఇంత సడన్గా నువ్వు ఈ ఉమ్మడి కుటుంబాన్ని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోవడం ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటే, పెద్దమ్మ దయచేసి నువ్వు కూడా ఇక ఈ విషయంలో నాకు స్పీచ్ ఇవ్వడం మానేసే. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను, వేరు కాపురం పెట్టాల్సిందే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఒకవేళ నేను శరణ్యతో కలిసి వేరు కాపురం పెట్టడానికి మీరు ఒప్పుకోకపోతే శరణ్యకి నాకు విడాకులు ఇప్పించండి. అప్పుడు శరణ్యని శాశ్వతంగా పుట్టింటికి పంపించేయచ్చు, నా దారి నేను చూసుకోవచ్చు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దర్శన్ అన్న ఆ మాటలకి ఆనంద, శరణ్య వీళ్ళందరూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి ఇది, విడాకులు ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే, మరైతే నాతో వేరు కాపురం రావడానికి ఒప్పుకో అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఆనంద, చూడు దర్శన్, నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వు, నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అమ్మా, నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తాను, నేను వచ్చేసరికి నువ్వు నీ నిర్ణయం చెప్పాలి. శరణ్యకు విడాకులు ఇవ్వడమా, వేరు కాపురం పెట్టడమా, ఏదో ఒక నిర్ణయం చెప్పాలని దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అనన్య మనసులో ఈ ఆనంద భైరవి ఆలోచించడం మొదలుపెట్టిందంటే ఏం చేయబోతుంది, ఎలాగైనా సరే ఆ ఆనంద ప్లాన్ ఏదైనా సరే తిప్పి కొట్టాలని చెప్పి అనన్య అనుకుంటుంది. ఇక సాయంత్రం దర్శన్ ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు ఆనంద ఒక చోట కూర్చొని ఉంటుంది. ఆనంద దగ్గరికి వచ్చి, దర్శన్, అమ్మ, వేరు కాపురం విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో, శరణ్యకి నాకు విడాకులు ఇప్పించడమా లేదంటే వేరు కాపురానికి ఒప్పుకోవడమా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆనంద, దర్శన్, నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను, అదేంటంటే శరణ్యతో కలిసి నువ్వు హ్యాపీగా వేరు కాపురం పెట్టచ్చు. పిల్లల సంతోషమే కదా తల్లిదండ్రులు కోరుకునేది. నీకు శరణ్యతో కలిసి వేరేగా బతకాలనుంటే అలాగే బతకొచ్చు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య, అత్తయ్యగారు అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ శరణ్య, దర్శన్ నిన్ను భార్యగా అంగీకరించి నీతో కలిసి సంతోషంగా వేరు కాపురం పెట్టాలని అనుకుంటున్నాడు. నా కొడుకులో ఈ విధంగా మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. వాడికి నీ మీద ప్రేమ ఉండబట్టే కదా ఇలా వేరు కాపురం పెట్టాలని కోరుకుంటున్నాడని ఆనంద అంటూ ఉంటే, ఇదేంటి ఈవిడ ఇలా మాట్లాడుతుందని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. కాకపోతే నాదొక కండిషన్ దర్శన్ అని ఆనంద అంటూ ఉంటుంది. ఏంటమ్మా అది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద, శరణ్యం తీసుకొని నువ్వు ఒక్కసారి ఈ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దు, ఇకపై నీ జీవితం నీది, నీకిష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా బతకొచ్చు అని చెప్పి ఆనంద కండిషన్ పెడుతుంది. అలాగే నాకు సంబంధించిన ఆస్తిలో నీకు ₹1 కూడా వాటా రాదు అని ఆనంద చెప్పడంతో ఆనంద ఇచ్చిన ట్విస్ట్కి దర్శన్కి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని దర్శన్ అంటూ ఉంటాడు. కొన్నేళ్లుగా ఈ ఉమ్మడి కుటుంబాన్ని నేను కాపాడుకుంటూ వస్తున్నాను, అటువంటిది ఈరోజు నువ్వు ఆ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేసి నీ సొంతంగా బతకాలని నిర్ణయం చేసుకున్నావు. మరి అటువంటప్పుడు నువ్వు స్వయం కృషితో ఎదగాలి, అంతేకాని నాకు సంబంధించిన ఆస్తిలో నీకు వాటా ఎలా ఇస్తానో నేను చెప్పినట్టుగా విని ఈ ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే నేను ఇచ్చే ఆస్తి నీకు దక్కుతుంది, లేకపోతే చిల్లి గవ్వ కూడా దక్కదు. నీ భార్యని నీ కష్టార్జితంతో నువ్వు పెంచి పోషించుకోవాలి అని చెప్పి ఆనంద కండిషన్ పెడుతుంది. అలాగే ఆ జూబ్లీ హిల్స్లో ఉన్న ఫ్లాట్ నాది కాబట్టి ప్రతి నెల నువ్వు దానికి నాకు రెంట్ కూడా పే చేయాలి అని చెప్పి ఆనంద దర్శన్కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వడంతో ఇక దర్శన్, నేను ఎక్కడికి వెళ్ళడం లేదమ్మా, శరణ్యతో కలిసి ఇక్కడే ఉంటాను అని చెప్పి దర్శన్ ఇక తన నిర్ణయాన్ని మార్చుకొని గదిలోకి వెళ్ళిపోతాడు. నేను శరణ్యని వేరు కాపురం తీసుకువెళ్ళి అక్కడ హ్యాపీగా సమీరను కలవచ్చు అనుకుంటే అమ్మేంటి ఈ విధంగా షాక్ ఇచ్చింది, ఆస్తిలో చిల్లు గవ్వ కూడా దక్కకపోతే
ఇంత లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన నేను బయటకు వెళ్ళి ఎలా బతకగలగాలని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మొత్తానికి ఆ విధంగా తన తెలివితేటలతో దర్శన్ మనసుని పూర్తిగా మార్చేస్తుంది ఆనందభైరవి. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.